హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ వీడియోలో బాత్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. నలుగు పిండిల్ని ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి చర్మం సౌందర్యవంతంగా ఉంటుందండి. స్కిన్ ఎలర్జీలు కూడా ఉండవు. అంతేకాదు ముఖం మీద మొటిమలు మచ్చలు కూడా ఉండవు అన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ నలుగు పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు మా అమ్మగారు నలుగు పిండిని ఈ విధంగానే ప్రిపేర్ చేసేవారండి. పుట్టిన బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ నలుగు పిండి బాగా ఉపయోగపడుతుందండి. కమల తొక్కలు, గులాబీ పువ్వులు, పసుపు కొమ్మలు ముందుగా ఎండబెట్టేసుకోవాలండి. అవి బాగా ఎండిన తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో కలుపుకోవాలి. ఈ కమల తొక్కలు అవి బాగా ఎండిన తర్వాత 1 కప్పు పెసలు, 1 కప్పు బియ్యం, 1 కప్పు పచ్చిశనగపప్పు, కాసన్ని సాయి పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అవి మామూలు కొమ్ములైనా వేసుకోవచ్చండి. ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. వీటిని వేయడానికి కొలతలు ఏమీ ఉండవండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వీటిని ఇలా వేసిన తర్వాత బాగా ఎండబెట్టేసుకోండి. ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చినవి ఇంకా వేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే మా అమ్మగారు ఇలానే ఆడించేవారనమాట, మిల్లు పట్టించేవారండి. ఇంకా చాలామంది చాలా రకాలుగా కలుపుకుంటారు, కానీ మా ఇంట్లో అయితే మేము ఇవే వేస్తాము. ఇటువంటి నలుగు పిండిని మన బాడీకి అప్లై చేయడం వల్ల, మన బాడీకి రాయడం వల్ల బాడీ బ్యాడ్ స్మెల్ కూడా రాదండి, చెమట స్మెల్ కూడా రాదనమాట. ఇవి బాగా ఎండిన తర్వాత వీటిని మిల్లుకైనా ఇవ్వచ్చండి, లేదంటే మన మిక్సీలోనైనా వేసుకోవచ్చు. నేనైతే 2 టైమ్స్ మిల్లుకి తీసుకుని వెళ్ళామండి, కానీ వాళ్ళు మిల్లులో అయితే ఆడనన్నారు. ఎందుకు ఆడనన్నారంటే పిండిలు కారాలు వేస్తాం కదండి, మీరు కమల తొక్కలు ఇవన్నీ వేశారు కదా, చేదొచ్చేస్తుంది, మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారు, కారం అది చేదుగా ఉంటేని అని చెప్పేసి వాళ్ళు వేయనన్నారండి మిల్లులో. ఇంకా నాకే చిరాకు వచ్చి ఇంటికి తీసుకొచ్చి మిక్సీలో వేసేసాను అనమాట. మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత ఇలా జల్లించుకోవాలండి. మార్చి నెలలో ఎండబెట్టినవండి, మిల్లుకి పట్టిద్దామని చెప్పేసి నేనే అలా ఉంచేసాను అనమాట. 1 కాదండి 2-3 మిల్లుల వరకు వెళ్ళాము. వాళ్ళు సస్సం ఆడనన్నారు. అంటే వాళ్ళకి కారాలు ఎక్కువగా ఉండడం వల్ల బిజీ అయిపోయారండి. కారాలు ఎక్కువగా పచ్చడి కారాలు అవి ఆడడం వల్ల వాళ్ళు ఆడనన్నారు. ఇంకా నాకే చిరాకు వచ్చేసి మిక్సీలో వేసాను. అయినా కూడా మిక్సీలో వేసినా కూడా మెత్తగా చాలా బాగా నలిగిందండి. మీరు కూడా ఇలా ఆడించుకోవాలి అనుకుంటే, మిల్లు పట్టించుకోవాలి అనుకుంటే మిల్లులో అయితే ఆడరు, మిక్సీనే పట్టుకోండి. ఇంకా నలుగు పిండిని మనం ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు వాడుకోవచ్చండి, పాడవదు. తడి చేతులు అది పెట్టకుండా ఉంటే పాడవకుండా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుందనమాట. మీరు నలుగు పిండిలో కావాలంటే పసుపును కలుపుకోవచ్చండి. నేను పసుపు కమ్ములు వేశాను కాబట్టి పసుపు కలపడం లేదు. కొంచెం నేను స్కిన్కి అప్లై చేసి చూపిస్తానండి. అంతేనండి, చర్మ సౌందర్యానికి ఉపయోగపడే సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.